జీవితంలో గెలవాలంటే దారులు చాలా ఉండొచ్చు. కానీ విక్టరీ విత్ యాష్ ప్రోగ్రాం ప్రకారం అన్నిటికన్నా ముఖ్యమైందేంటో తెలుసా? సరైన మైండ్ సెట్. దాన్ని సింహ మనస్తత్వం అంటారు. ఇంతకీ అదేంటో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనల్ని మనం సింహంతో పోల్చుకుంటామా లేక గొర్రెతోనా? చూడండి, ఇది మనల్ని జడ్జ్ చేసే ప్రశ్న కానే కాదు. మన ఆలోచనా విధానం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న సూచన మాత్రమే. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? తేడా చాలా చాలా స్పష్టంగా ఉంది కదూ. సింహం ఫోకస్ ఎప్పుడూ తన లక్ష్యం మీదే ఉంటుంది. దానికేం కావాలో ఎక్కడికి వెళ్లాలో తెలుసు. కాని గొర్రె, దానికి ఆ క్లారిటీ ఉండదు. గుంపు ఎటు వెళ్తే అటు వెళ్తుంది. అంటే ఒకటి దారిని సృష్టిస్తే ఇంకొకటి దారికోసం ఎదురుచూస్తుంది. చూసారా? ఈ ఒక్క చిన్న తేడానే మన ఫలితాలను మొత్తం మార్చేస్తుంది. అయితే సింహంలా ఆలోచించడం అంటే ఏంటి? కేవలం ధైర్యంగా ఉంటే సరిపోతుందా? కాదు, అస్సలు కాదు. ఇందులో మొదటి మెట్టు మనం చేసే ప్రతి పని వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం, ఒక పర్పస్ ఉండడం. దీన్నే లక్ష్యంతో కూడిన చర్య అని అంటారు. పర్పస్ అంటే ఏదో రోజువారీ పనుల్ని పూర్తి చేయడం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మనం చేసే ప్రతి చిన్న పని, తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన పెద్ద గోల్కి దగ్గర చేస్తుందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన లక్ష్యం ఒక ధ్రువ నక్షత్రం లాంటిది అయితే మన పనులన్నీ దాన్ని ఫాలో అయ్యే కంపాస్లా ఉండాలన్నమాట. సరే, ఈ లక్ష్యాన్ని ఆచరణలో పెట్టాలంటే 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, మనకు అసలు ఏం కావాలో ఒక స్పష్టత ఉండాలి, క్లియర్ ఇంటెన్షన్. రెండవది, మన డైలీ యాక్షన్స్ని, మన పనులని ఆ లక్ష్యంతో కనెక్ట్ చెయ్యాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఈ జర్నీలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే నేర్చుకోవాలనే తపన లేకపోతే ఎంత పెద్ద లక్ష్యమున్నా అక్కడే ఆగిపోతాం. ఓకే, లక్ష్యంతో ఒక దారి అయితే ఉంది, చాలా బావుంది. కానీ ఆ దారిలో కష్టాలొచ్చినప్పుడు, అడ్డంకులెదురైనప్పుడు మనల్ని ముందుకు నడిపించే శక్తి ఏది? ఆ శక్తే మన మానసిక స్థైర్యం, లేదా మనం మాట్లాడుకుంటున్న సింహం మనస్తత్వం. ఒక నిజం ఒప్పుకుందాం, ఏ ప్రయాణమైనా సరే ఎప్పుడూ పూలబాటలా ఉండదు కదా. కొన్ని రోజులు అంతా మనకి అనుకూలంగా ఉన్నట్టు భలే ఈజీగా అనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అబ్బో, వేసే ప్రతి అడుగు ఒక యుద్ధంలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కష్ట సమయాల్లోనే మన అసలు క్యారెక్టర్, మన మైండ్ సెట్ బయటపడుతుంది. మరి అలాంటి సవాళ్లను ఎలా ఫేస్ చేయాలి? సింహంలా. అది ఎప్పుడూ వెనక్కి తగ్గదు. చూడండి, సింహం ప్రతి సమస్యను ఒక అడ్డంకిలా చూడదు, అది ఎదగడానికి దొరికిన ఒక అవకాశంగా చూస్తుంది. ఈ యొక్క చిన్న మార్పు మన ఆలోచన విధానాన్ని, మన ఫలితాల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సింహం మనస్తత్వాన్ని అలవర్చుకోవడానికి 3 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. ఒకటి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటి నుండి ఏం పాఠం నేర్చుకోవచ్చు అని చూడటం. 2, పరిస్థితులు ఎంత నెగటివ్గా ఉన్నా సరే పాజిటివ్గా ఉండటం, గ్లాస్ సగం నిండి ఉంది అని అనుకోవడం అన్నమాట. ఇక మూడవది, మోటివేషన్ లేనప్పుడు కేవలం డిసిప్లిన్తో, క్రమశిక్షణతో ముందుకు వెళ్లడం. ఎందుకంటే మోటివేషన్ వస్తుంటుంది, పోతుంటుంది, కానీ క్రమశిక్షణే మనల్ని గమ్యానికి తీసుకువెళ్తుంది. సరే, ఈ లక్ష్యం, ఈ మనసత్వం ఇవన్నీ వినటానికి బావున్నాయి, కానీ ఆచరణలో పెట్టడం కష్టమేమో అనిపించొచ్చు. కానీ దీనికి కూడా ఒక క్లియర్ ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ ఉంది. అది మన జర్నీని చాలా చాలా ఈజీ చేస్తుంది. ఇక్కడ మనం కొత్తగా చక్రం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ శిక్షణలో ఇచ్చే రోడ్ మ్యాప్ ఆల్రెడీ టెస్ట్ చేసి ప్రూవ్ చేయబడింది. అంటే అనవసరంగా తప్పులు చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ వర్కౌట్ అయిన పద్ధతుల్ని ఫాలో అవుతూ స్పీడ్గా ముందుకు వెళ్లొచ్చన్నమాట. ఈ బ్లూ ప్రింట్ చాలా సింపుల్, 3 స్టెప్స్. ఫస్ట్, ఆ రోడ్ మ్యాప్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. సెకండ్, నేర్చుకున్న దాన్ని ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఇక 3వ స్టెప్, విజయాన్ని అందుకోవడమే. చూడండి, సరైన ప్లాన్ని సరిగ్గా అమలు చేస్తే సక్సెస్ రాకుండా ఎలా ఉంటుంది? ఓకే, దారి గురించి, మనస్తత్వం గురించి, మ్యాప్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. అదేంటంటే మన గమ్యం, మన అసలైన ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది? ఈ 2 ప్రశ్నల్ని మనల్ని మనం చాలా నిజాయితీగా అడుక్కోవాలి. 1, నేనిక్కడ ఎందుకున్నాను? 2, నేను నిజంగా ఏం సాధించాలనుకుంటున్నాను?
ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే మన ప్రయాణానికి అసలైన ఫ్యూయల్. అవే మనకు డైరెక్షన్ చూపిస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ నిజం. మన జర్నీ వెనుక ఉన్న ఎందుకు అనే రీజన్ ఎంత బలంగా ఉంటే దారిలో వచ్చే అడ్డంకులు అంత చిన్నవిగా కనిపిస్తాయి. ఆ బలమైన కారణమే మనకు కన్ఫ్యూజన్ని పక్కకు నెట్టి ముందుకు వెళ్లే ధైర్యాన్నిస్తుంది. సో, విజయానికి ఫార్ములా చాలా క్లియర్గా ఉంది. ఒక పర్పస్ అంటే సరైన ఉద్దేశం, ఒక డైరెక్షన్ అంటే స్పష్టమైన దిశ, ఇంకా బలమైన మోటివేషన్. ఈ మూడు కలిస్తేనే విజయం. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, సింహానికి బలం దాని గోళ్లలోనో పళ్లలోనో లేదు, దాని సంకల్పంలో ఉంది. ఆ బలం మనందరిలోనూ ఉంది. ప్రశ్న ఒక్కటే, దాన్ని మనం మేల్కొల్పుతామా లేదా?